నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడే తపన అంతా ఇంత కాదు. ఫీజులు ఎంత ఉన్నా తమ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించడానికే తల్లిదండ్రులు ఇష్టపడతారు. ఖరీదైన స్కూలు, హోమ్ ట్యూషన్, పోషక విలువలతో కూడిన ప్రత్యేక ఆహారం, పిల్లలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఆధునిక సౌకర్యాలు అందిస్తూ వారు చక్కగా చదువుకోవటానికి తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకు ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. మిగతా అవసరాలను పక్కన పెట్టి మరీ పిల్లలకు మంచి చదువు చెప్పించడమే మొదటి లక్ష్యంగా పెట్టుకుంటారు. నేడు చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేయడానికి ప్రధాన కారణం తమ పిల్లలకు ఉన్నంతలో మంచి చదువు అందించడం కోసమే. ముఖ్యంగా మహిళలు అటు ఇంటి బాధ్యతలు, ఇటు ఉద్యోగం చేయటం కష్టమైనా భరించేది పిల్లల భవిష్యత్తు కోసమే. సరే, ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతనిచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన యోగామృతం కార్యక్రమం ఎస్ఆర్ నగర్లోని కైవల్య యోగా కేంద్రంకి వచ్చేసింది. మనతో ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయి గారు. యోగాకి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్కారం అండి. ఇవాళ యోగామృతం కార్యక్రమంలో యోగాకి సంబంధించి మా సకులకు ఏం తెలియచేయబోతున్నారు? ఈ రోజు మనము సేతుబంధ ఆసనం, దాన్నే కందర ఆసనం అని కూడా అంటారు. ఆ ఆసనము సైడ్ లెగ్ రేజింగ్ అంటే దాన్ని దృఢాసనం కూడా అంటుంటారు. ఆ రెండు ఆసనాలు నేర్చుకుందాం. ఓకే అండి, మరి ఈ ఆసనం ఎలా వేయాలో మా సకులకు వివరిస్తారా? చూద్దామండి. ఇప్పుడు మనము సేతుబంధ ఆసనం చేద్దాం. ఇది వెల్లకిలా పడుకునే ఆసనము. నెమ్మదిగా వీపు మీద పడుకోండి. కాళ్ళు రెండు మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి రెండు పాదాలని మధ్యన ఒక అడుగు డిస్టెన్స్ తీసుకొని మీ పిరుదులు పక్కగా తెచ్చుకోండి. రెండు పాదాలని మీ కాలి చీలమండలం దగ్గర, యాంకిల్స్ దగ్గర పట్టుకోండి. అందకపోతే నెమ్మదిగా రెండు చేతులు నేల మీదే ఉంచండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మీ వీపుని, నడుముని పైకి వీలైనంత పైకి లేపుతూ మీ ఛాతీ వచ్చి గడ్డానికి తాకించేలాగా ప్రయత్నం చేయండి. తల ముందుకు తీసుకోకుండా సాధారణ శ్వాసతో ఉండండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా నడుమును, వీపును కిందకి దించి శవాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం సేతుబంధ ఆసనం చేద్దాము. రెండు కాళ్ళు మడత పెట్టండి. మోకాళ్ళ దగ్గర నుంచి పాదాల మధ్యన ఒక అడుగు దూరం తీసుకోండి. మీ యాంకిల్ జాయింట్స్ని రెండు చేతులతో పట్టుకోండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా నడుముని, వీపును పైకి లేపండి. మీ భుజాలు లేపకుండా ఛాతీ భాగం మీ కంఠానికి లాక్ అయ్యేలాగా చూడండి. సాధారణ శ్వాసతో ఉండండి. స్లోలీ ఎక్సేలింగ్, బ్రింగ్ యువర్ బాడీ డౌన్. రిలీజ్ యువర్ హ్యాండ్స్. చేతులు నిదానంగా తీసి కాళ్ళు చాపి శవాసనంలో విశ్రాంతి తీసుకోండి. అరచేతుల పైకి, కాళ్ళ మధ్యన ఇంకాస్త దూరం, ఒక అడుగున్నర. నెమ్మదిగా ఆసనం చేయడం వలన మీ యొక్క శరీరంలో మార్పుల్ని కళ్ళు మూసుకుని గమనించడానికి ప్రయత్నించండి. సేతుబంధాసనం చేస్తారు కదా జాహ్నవి, ఎలా ఉంది? ప్రెషర్ అనేది మెయిన్గా మనకి టైస్ మీద అండ్ ఆల్సో మనకి ఈ పార్ట్ మీద పడుతుంది కాబట్టి ఫ్యాట్ బర్నింగ్ అండ్ ఆల్సో మీరు చెప్పినవన్నీ కూడా కరెక్ట్గా పాటిస్తే క్యూర్ అవుతాయి అండ్ ఆల్సో లెవెల్స్లో ఉంటాయి. మరొక ఆసనం గురించి చెప్తున్నారు కదా, దాని గురించి. సైడ్ లెగ్ రేజింగ్ అని దృఢాసనం అని కూడా అంటాము. పక్కకు పడుకొని మనము కాళ్ళని లిఫ్ట్ చేసి దించే ఉంటుంది. సో దానివల్ల హిప్ జాయింట్స్కి చాలా మంచిది ఇది. ఈ ఆసనం ఎలా వేయాలో మా సర్కలకు వివరిస్తారా? చేద్దామండి. ఇప్పుడు మనము సైడ్ లెగ్ రేస్ బ్రీతింగ్ చేద్దాము. నెమ్మదిగా ఒక పక్కకి పడుకోండి. నెమ్మదిగా మనము ముందు ఎడమ పక్కగా పడుకుని ఒక కాలు పైన మరొక కాలు ఉంచుతూ చేతి పైన తలను ఉంచండి. నెమ్మదిగా మీ చేతిని, కుడి చేతిని ఛాతీకి పక్కగా నేల మీద ఉంచుతూ శ్వాస తీసుకుంటూ నిదానంగా కుడి కాలుని వీలైనంత వరకు పైకి లేపి శ్వాస వదులుతూ దించండి. ఈ విధంగా ఒక 10 నుంచి 20 సార్లు చేయొచ్చు. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. ఉండగలిగిన వాళ్ళు ఆఖరణ శ్వాస తీసుకుంటూ పైకి లేపి మీ కాలి బొటన వేలిని చేత్తో పట్టుకొని మోకాలు వంచకుండా సాధారణ శ్వాసతోటి ఒక 10 నుంచి 20 కౌంట్లు ఉండడానికి ప్రయత్నించండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా కాలు కింద. ఇదే విధంగా మనము కుడి పక్కకు కూడా తిరిగి చేద్దాం.
కుడి చేయిని తల కిందగా ఉంచి ఎడమ చేతిని ఛాతీకి పక్కగా కానీ పొట్ట పక్కగా కానీ నేల మీద ఉంచి శ్వాస తీసుకుంటూ నిదానంగా ఎడమ కాలుని 90 డిగ్రీల వరకు శ్వాస వదులుతూ దించడం. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఆఖరణ ఉంచగలిగిన వాళ్ళు నెమ్మదిగా మీ కాలి బొటన వేలిని కానీ, అందకపోతే మీ కాలి చీలమండలము లేకపోతే కాలిని ఎక్కడి వరకు అంతే ఎక్కడి వరకు పట్టుకుని కాలుని బాగా స్ట్రెచ్ చేస్తూ మోకాలు వంచకుండా 20 సెకండ్ల వరకు ఉంచడానికి ప్రయత్నించండి. నిదానంగా చేతులు రిలీజ్ చేసి కాలు కిందకి నెమ్మదిగా శవాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం సైడ్ లెగ్ రేస్ బ్రీతింగ్ చేద్దాం. నిదానంగా నెమ్మదిగా కుడి పక్కకి తిరగండి. కుడి చేతిని తల కిందగా ఉంచండి. ఎడమ చేతిని ఛాతీకి పక్కగా నేలపైన ఉంచండి. మొత్తం శరీరం అంతా ఒకటే వరుసలో ఉండాలి. మోకాళ్ళు స్ట్రైట్గా ఉంచండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఎడమ కాళ్ళని పైకి తీసుకోండి వీలైనంత వరకు, మోకాలు వంగకుండా. ఎక్సేల్ డౌన్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, నీ బెండ్ చేయకండి. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, ఎక్సేల్. ఈ విధంగా 10 రౌండ్స్ చేయాలి. లాస్ట్ రౌండ్ హోల్డింగ్ చేద్దామండి. ఇన్హేల్ అప్, నెమ్మదిగా మీ చేతితోటి కాలి బొటన వేలిని కానీ మీ కాలు ఎక్కడి వరకు అందితే అక్కడి వరకు పట్టుకొని కాలుని మీ వైపుకి లాగుతూ ఉండండి వీలైనంత వరకు. మోకాలు స్ట్రైట్. నార్మల్ బ్రీతింగ్లో ఉండండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నిదానంగా కాలు వదిలి దించేసేయండి. నెమ్మదిగా ఇదే విధంగా ఎడమ పక్కన కూడా చేద్దాము. ఎడమ పక్కకు తిరగండి. ఎడమ చేయిని తల కిందగా ఉంచండి. కుడి చేయి ఛాతీకి పక్కగా, శరీరం అంతా ఒకటే వరుసలో. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కుడి కాలు పైకి లేపండి, మోకాలు వంచకుండా. శ్వాస వదులుతూ దించండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఈసారి హోల్డింగ్ చేద్దాము. ఇన్హేల్ అప్, హోల్డ్ ద పొజిషన్ విత్ యువర్ హ్యాండ్. నార్మల్ బ్రీతింగ్. నీ టైట్ చేస్తూ కాలుని మీ తల వైపుకి లాగుతూ హోల్డ్ చేయండి పొజిషన్ని. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నిదానంగా కాలుని దించేసి శవాసనంలో విశ్రాంతి తీసుకోండి. వెళ్ళకిల్లా పడుకుని కాళ్ళ మధ్యన దూరము, చేతుల మధ్యన దూరము, కళ్ళు మూసుకుని మీ థై మజిల్స్ని, లెగ్ మజిల్స్, హిప్ జాయింట్స్, గ్రోయిన్ జాయింట్స్, బ్యాక్ అంతటిని గమనిస్తూ ఉండండి. ఈ ఆసనం వల్ల నాకు తెలిసింది ఏంటంటే కింద జనరల్గా ఎవరికైనా సరే లేడీస్ కానీ జెంట్స్కి కానీ లో పార్ట్ ఎక్కువగా ఉంటుంది. మీరు చెప్పినట్టు ఆ ఫ్యాట్ బర్నింగ్తో పాటు మనకి టైస్ కూడా తగ్గే ఇది మనకి కనిపిస్తుంది. అది కూడా స్లోగా చేస్తేనే బాగా ఎఫెక్ట్ ఉంటుందండి మజిల్స్ మీద కానీ, స్ట్రెంత్ కాళ్ళ లెగ్ మజిల్ స్ట్రెంత్ అవ్వడానికి కానీ ఫ్యాట్ కానీ. ఫాస్ట్గా చేస్తే ఆ మూమెంట్ మీకు పనికిరాదు. ఓకే. సో హోల్డ్ ఎక్కువసేపు ఎంతసేపు చేస్తే ఆ స్ట్రెస్ అనేది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇంకా రిజల్ట్ అనేది బాగా ఉంటుంది. ఓకే, విన్నారు కదా సకులు. మీరు ఫాస్ట్గా ఈ మూమెంట్ని చేయకుండా స్లోగా మీరు అక్కడ హోల్డ్ చేసినట్టయితే ఆ స్ట్రెస్ దాని మీద పడి మీకు ఫ్యాట్ బర్నింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే స్ట్రెంగ్త్ కూడా మీకు లెగ్స్లో కానీ మీకు చాలా ఈజీగా స్ట్రెంగ్త్, అంటే డైలీ మీకు వర్క్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంత మంచి ఆసనాలను మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లిదండ్రులు మంచి స్కూల్లో చేర్పించడం, అన్ని సౌకర్యాలు కల్పించడం వంటి వాటిపై మాత్రమే దృష్టి పెడితే సరిపోదంటున్నారు మనస్తత్వ నిపుణులు. చాలా మంది తల్లిదండ్రులు వేలకు వేలు ఫీజులు కట్టి మరీ చదివిస్తూ ఉంటారు. కానీ పిల్లల ప్రవర్తన, వారి ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అన్న అంశాలను పట్టించుకోరు. పిల్లల వ్యక్తిత్వ వికాసం గురించి అస్సలు ఆలోచించరు. కానీ టీనేజ్లో పిల్లల ప్రవర్తన, ఆలోచనలు గమనించి ఒక్కసారిగా కంగుపడిపోతారు చాలామంది. చిన్నప్పటి నుంచి పట్టించుకోకుండా తీరా చేయి జారిపోయాక
పిల్లల వ్యక్తిత్వం గురించి దిగులు పడే తల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నారని మనస్తత్వ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరే, మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆరోగ్య మంత్ర కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో ఆవిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మేడం, మరి ఈ రోజు ఆరోగ్యానికి సంబంధించి మా సకులకు ఏం తెలియజేస్తున్నారు? ఓకే, ఈరోజు నేను అందరికీ ఒక న్యూ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. అది మిడిల్ ఏజ్ ఉమెన్కి అయినా ఓల్డ్ ఏజ్ ఉమెన్కి అయినా అది చాలా అవసరం, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని టేక్ కేర్ చేస్తారు కాబట్టి. ఇట్ ఈస్ కాల్డ్ ప్రీ కన్సెప్షన్ కేర్. ప్రీ కన్సెప్షన్ కేర్, ఓకే. అంటే ప్రీ కన్సెప్షన్ కేర్ అంటే సహజంగా మన సమాజంలో ఒక యువతి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత చాలా కేర్ తీసుకుంటున్నాం, ఓకే, డెలివరీలో అయిన తర్వాత చాలా కేర్ తీసుకుంటాం. కానీ ఇప్పుడున్న సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్తో మనకు తెలిసింది ఏంటంటే ముందే, అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు ఆల్మోస్ట్ 3 months నుంచి 1 year కంటే ముందు ప్లాన్ చేసుకుంటే మదర్ హెల్త్కి బేబీ ఫ్యూచర్ పొటెన్షియల్కి చాలా లాభం అని తెలుస్తుంది. ఓకే, అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కి ముందు నుంచి మంచి డైట్ కనుక తీసుకుంటే అటు మదర్ కి ఇటు బేబీకి చాలా అడ్వాంటేజ్ అన్నమాట. సో దాట్ ఈస్ కాల్డ్ ప్రీ కన్సెప్షన్ కేర్. సో అది అందరు తల్లులు అందరు తెలుసుకోవాలి, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ఆహారం వాళ్ళు ఇస్తుంటారు కదా. ఓకే, సో అంటే ఎన్ని మంత్స్ ముందు నుంచి స్టార్ట్ చేయాలి అంటారు ఇది? ఓకే, ఇది అంటే చాలా స్టడీస్ ప్రకారంగా ఈ ప్రీ కన్సెప్షన్ డైట్ అంటే జనరల్గా ఎలా తెలిసిందంటే ఈ ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా, అంటే ప్రెగ్నెన్సీ కావాలి అని చెప్పేసి రకరకాల ట్రీట్మెంట్స్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్, హార్మోనల్ ట్రీట్మెంట్స్, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్కి ఇలాంటి కపుల్స్లో చేసిన స్టడీస్ ప్రకారంగా ఏం తెలిసిందంటే ఎవరైతే ఆహార పరంగా లైఫ్ స్టైల్ పరంగా జాగ్రత్తలు తీస్తున్నారో అప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ 20 to 30% పెరిగింది, అంటే సక్సెస్ రేషియో. ఓకే, ప్లస్ ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా తగ్గాయి. సో అలా ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు చాలా దృఢంగా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఎందుకంటే అది మదర్కి కూడా అడ్వాంటేజ్, బేబీకి కూడా చాలా అడ్వాంటేజ్. ఎంత అడ్వాంటేజ్ అంటే సిజేరియన్ డెలివరీస్ ఆల్మోస్ట్ ఒక 40% 30% తగ్గించుకోవచ్చు. ఓకే, మదర్ ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. మరి బేబీకి ఎలాంటి లాభం ఫ్యూచర్లో? బేబీకి ఎలాంటి లాభం అంటే ఫస్ట్ 8 weeks లోగా, అంటే మదర్ ప్రెగ్నెన్సీ అయిన వెంటనే, అంటే మనకు తెలిసేలోగే 4 వారాలు పడుతుంది. మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవి టెస్ట్ చేయించుకునే వరకే 8 వారాలు అయిపోతుంది. అయితే ఇదే గోల్డెన్ పీరియడ్. ఈ పీరియడ్లోనే ఆర్గన్ ఫార్మేషన్ అవన్నీ అయిపోతాయి 8 weeks లోనే. దాని తర్వాత ఆర్గన్ ఈ టైంలోనే ఆర్గన్ ఫార్మేషన్, ఇంప్లాంటేషన్ అవన్నీ ఫామ్ అవుతాయి కాబట్టి మేజర్ ఆర్గన్స్. సో ముందు నుంచి కనుక మదర్ హెల్తీ డైట్లో ఉంటే ఈ 8 weeks లో కూడా చాలా బాగా బేబీ గ్రోత్ని మదర్ సపోర్ట్ చేయగలుగుతుంది. ఓకే, అప్పుడు ప్రెగ్నెన్సీ అవుట్కమ్ బాగుంటుంది. బేబీకి కూడా ఫ్యూచర్లో వచ్చే కొన్ని జెనెటిక్ రిస్క్స్ కానీ ఆటిజం అట్లాంటివి చాలా తగ్గాయి ఇట్లా ప్రీ ప్రెగ్నెన్సీ ముందు నుంచి మంచి డైట్ తీసుకుంటే. ప్రీనేటల్ విటమిన్స్ అట్లా తీసుకున్న వాళ్ళకి ఆటిజము, లెర్నింగ్ డిఫికల్టీస్, ప్లస్ బేబీ మంచి వెయిట్ ఉండడము, కరెక్ట్ వెయిట్ ఉండడము, ఫ్యూచర్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్, లో బర్త్ వెయిట్ అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మంచి బాడీ ఉండాలి, మంచి ఐ సైట్ ఉండాలి, మంచి బ్రెయిన్ డెవలప్మెంట్ అట్లా ఉండాలి, డైట్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని అంటే మదర్ ముందు నుంచే జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ప్రీ కన్సెప్షన్ టైంలో ఎలాంటి ఫ్యాక్టర్స్ పైన దృష్టి పెట్టాలి అంటారు? అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు అంటే బాడీ వెయిట్ మీద కూడా దృష్టి పెట్టుకోవాలి. ఒకవేళ అండర్ వెయిట్ ఉంటే
కొంచెం క్వాలిటీ ఫుడ్ తీసుకొని కొంచెం నియర్ నార్మల్ వెయిట్కి వచ్చినప్పుడు కూడా ఫర్టిలిటీ రేట్స్ కూడా పెరుగుతాయి. అంటే కన్సెప్షన్, ప్రెగ్నెన్సీ లాసెస్, అబార్షన్స్ అట్లాంటివి కావు. అలాగే లో బర్త్ వెయిట్ బేబీ ఇష్యూస్ కూడా ఉండవు. అలాగే ఒకవేళ వాళ్ళు ఓవర్ వెయిట్ కనుక ఉంటే, ఒబేసిటీ కనుక ఉంటే, వాళ్ళు కొంచెం అన్నా అంటే ఒక 10% అన్నా బరువు తగ్గించుకొని ఉంటే ప్రెగ్నెన్సీ అంటే ఫర్టిలిటీ రేట్స్ కూడా పెరుగుతాయి, కన్సెప్షన్ కూడా ఫాస్ట్గా అవుతుంది, హార్మోనల్ ట్రీట్మెంట్ వల్ల లాభం ఎక్కువ జరుగుతుంది. అలాగే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్, హైపర్టెన్షన్ రాకుండా ఉండడము, అంటే కొన్ని ఎక్లాంప్షియా ఇలాంటివి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడము, ప్లస్ నార్మల్ డెలివరీ శాతం పెరుగుతుంది. క్వాలిటీ ఫుడ్ అన్నారు కదా, ఎలాంటి డైట్ తీసుకోవాలి? ముఖ్యంగా వాళ్ళు ఈ టైంలో వాళ్ళు దృష్టి పెట్టుకోవాల్సింది మేజర్గా క్వాలిటీ ప్రోటీన్, అంటే అన్ని రకాల మేలైన అమైనో యాసిడ్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఇప్పుడు న్యూ టిష్యూ, ప్రెగ్నెన్సీ అంటేనే కొత్త టిష్యూస్ తయారవడము, బేబీ పెరగడము, కొత్త రక్తం తయారవడము. కాబట్టి ముందు నుంచే మదర్ మంచి క్వాలిటీ ప్రోటీన్స్ తీసుకోవాలి. లైక్ ఎగ్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, సోయా నగెట్స్ కానివ్వండి, పాలు ఆర్ కాంబినేషన్ ఆఫ్ సీరియల్స్ అండ్ పల్సెస్ వల్ల మంచి ప్రోటీన్ని బాడీకి అందించాలి. ఇంకో ఇంపార్టెంట్ సెక్టర్ ఏంటంటే విటమిన్స్, మినరల్స్. ఓకే, చాలా స్టడీస్ దేని మీద జరిగాయి, ఫాలిక్ యాసిడ్. ప్రెగ్నెన్సీ ఎప్పుడో ఒకసారి ప్లాన్ చేస్తున్నానంటే ముందు నుంచే ఫాలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ చేసుకోవడం ద్వారా ఆల్మోస్ట్ 40% ఆఫ్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, అంటే బేబీ స్పైనల్ కార్డ్లో ఫార్మేషన్ అట్లాంటివి తగ్గించుకోవచ్చు. ఇది స్టాండర్డ్గా తెలిసింది. ఇప్పుడు అందరూ అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తారు. ఆహార పరంగా కూడా డార్క్ గ్రీన్ వెజిటబుల్స్, స్ప్రౌట్స్, పొట్టుతో ఉన్న అంటే పెసర్లు, ఓకే, క్యారెట్స్ ఇట్లాంటివి ఫాలిక్ యాసిడ్ రిచ్ కాబట్టి అవి తీసుకోవడం మొదలు పెట్టాలి. అదే కనుక మదర్ ముందు నుంచి అయోడైజ్డ్ సాల్ట్ కనుక వాడారనుకోండి, ఓకే, అటు మదర్కి చాలా అవసరము, బేబీ గ్రోత్కి ఇనఫ్ సపోర్ట్ మదర్ చేయగలుగుతుంది. ఓకే, సో ఇలా ఒక వెరైటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అవసరం ప్రెగ్నెన్సీ ప్రిపరేషన్లో, ఫర్టిలిటీ అంటే కన్సెప్షన్ కావడానికి, ప్లస్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్, అంటే బేబీ మంచిగా డెలివరీ అంటే మంచి వెయిట్ ఉండాలి, ఫ్యూచర్ పొటెన్షియల్ బాగుండాలి, ఫ్యూచర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, మదర్కి అసలు ఏం రిస్క్ ఉండకూడదు. అంటే ప్రీ కన్సెప్షన్ కేర్ ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ ఉమెన్ లేడీ ముందు నుంచి చేసుకోవాలి. అప్పుడు చాలా వరకు మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ రావడము, జెస్టేషనల్ డయాబెటీస్కి గురి కావడము, లేకుంటే సిజేరియన్, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఆర్ బేబీ వెయిట్ తక్కువ ఉండడము, ఎర్లీ డెలివరీ అయిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం సేఫ్గార్డ్ చేసుకోవచ్చు. ప్రీ కన్సెప్షన్ కేర్ ఎలా ఫాలో అవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పిల్లల ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని టీనేజ్ దాటిన తర్వాత మార్చడం చాలా కష్టమైన విషయం. అందుకే పిల్లల వ్యక్తిత్వాన్ని చిన్నప్పటి నుంచే తీర్చిదిద్దాలని సైకాలజిస్టులు చెప్తున్నారు. సైకాలజిస్టులే కాదండి, మన పెద్దలు కూడా ఎప్పటి నుంచో చెబుతున్నది అదే కదండి. మొక్కై వంగునది మానే వంగున అని పిల్లల పుట్టినప్పటి నుంచే వారి కోసం ఆస్తులు కూడబెడుతూ ఉంటారు. పాలసీలు, బాండ్లు, సెక్యూరిటీల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాటితో పాటు వారి వ్యక్తిత్వంపై కూడా దృష్టి పెడితేనే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట వేసిన వారు అవుతాం. జీవితంపై అవగాహన కల్పించేలా పిల్లలతో తల్లిదండ్రులు ప్రవర్తించాలి. వారి కాళ్లపై వారు నిలబడేలా సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా తల్లిదండ్రులు ప్రయత్నించాలి. ఇలా చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటే టీనేజ్కి వచ్చేసరికి వారికి మంచి వ్యక్తిత్వం అలవడుతుందట. సరే, మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు శ్రీలత గారు ఉన్నారు. మరి ఈ రోజు మనకి ఎలాంటి వంటని పరిచయం చేయబోతున్నారో తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీలత గారు. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మల్కాజ్గిరి. ఓకే, ఈ రోజు మా సకుల కోసం ఏం వంట చేయబోతున్నారు? మూంగ్ దాల్ ఫింగర్స్. మూంగ్ దాల్ ఫింగర్స్, ఇది స్నాక్ ఐటమ్. ఎస్, స్నాక్ ఐటమ్. చాలా డిఫరెంట్ గా ఉంది నేమ్. మనం మామూలుగా మూంగ్ దాల్ బయట దొరుకుతుంటాయి, అవే తింటూ ఉంటారు. సో మూంగ్ దాల్ ఫింగర్స్ చాలా డిఫరెంట్ నేమ్ అండ్ డిఫరెంట్ రెసిపీ అనే చెప్పాలి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. ఉప్పు, బ్రెడ్ స్లైసెస్, ఆనియన్స్, కొత్తిమీర, ఆయిల్, చాట్ మసాలా, పెసరపప్పు, పసుపు, కారం,
జింజర్ చిల్లీ పేస్ట్, గరం మసాలా, 1 లెమన్, ధనియా పౌడర్. మూంగ్ దాల్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా, మరి ప్రాసెస్ ని కూడా స్టార్ట్ చేద్దాం. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి శ్రీలత గారు? ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఓకే. బౌల్లో నానబెట్టిన పెసరపప్పు. ఈ పెసరపప్పు వచ్చి 5 to 6 hours నానబెట్టాలి. 5 to 6 hours. 5 to 6 hours నానబెట్టాలి. ఓకే. దీన్ని పేస్ట్ చేయకూడదు, ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి. ఫస్ట్ ఇంత బౌల్లో వేసుకుందాము. ఓకే. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఓకే. ఇది జింజర్ చిల్లీ పేస్ట్. ఓకే. జింజర్ చిల్లీ పేస్ట్. ఓన్లీ జింజర్ చిల్లీ అంతే. 1 జింజర్ కి ఒక 3 చిల్లీస్ యాడ్ చేసుకొని మిక్స్ పెట్టేసి పేస్ట్ చేసుకోవాలి. చేసి పెట్టేసారు. సో మనకి స్పైసీనెస్ కోసం స్పైసీగా ఉండాలి. ఇది వచ్చేసి గరం మసాలా పౌడర్, కాస్తంత కారం, ఓకే, కాస్తంత పసుపు, కొద్దిగా ఆనియన్స్ కొన్ని వేస్తున్నాను. ఆనియన్స్ ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా చేసి, నెక్స్ట్ కొత్తిమీర వేస్తున్నాను. ఓకే. చాట్ మసాలా పౌడర్, చాట్ మసాలా. అవన్నీ కూడా బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటాము. ఇది మనం మిక్సీ ఏం పట్టకుండా చేతితో చిన్నగా వేసుకొని ఇలా చేసేసుకోవచ్చు. ఓకే. మామూలుగా మనం పెసరపప్పు బ్రెడ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. మనం బ్రెడ్ క్వాంటిటీ కొంచెం కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే మంచిగా రోల్స్ కూడా బాగా వస్తాయి. నేను 2 cups పెసరపప్పు నానపెట్టాను. అందులో ఒక 5-6 స్లైసెస్ సరిపోతుంది. బ్రెడ్ అయితే సరిపోద్ది. ఓకే అండి. ఇప్పుడు బ్రెడ్ అంతా వేసేసారు కదా? బ్రెడ్ వేసేసాము. దీన్ని మిక్స్ చేసుకున్నాము. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? కొంచెం లెమన్ వేయాలండి. శ్రీలత గారు రెడీ అయిపోయిందా? ఎస్, రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? మనం ఇది డీప్ ఫ్రై చేసుకోవాలండి. దానికోసం బౌల్ పెట్టుకోవాలి. ఓకే. మనం మూంగ్ దాల్ ఫింగర్స్ అని చెప్పాం కాబట్టి సో అవి ఫింగర్స్ గా రెడీ చేసుకుని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. పాన్ కూడా వేడైంది. మరి ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఓకే అండి. ఆయిల్ కాగేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే. దీన్ని మనం ఫింగర్స్ లో ఓకే ఈ లోపు ఆయిల్ షేప్ లో ఫింగర్స్. ఓకే. అన్ని కూడా అలా ప్రిపేర్ చేసుకోవాలా? ఫింగర్ షేప్ లో ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. చూస్తున్నారు కదా, మనం మూంగ్ దాల్ తో మొత్తం కూడా మిక్స్ చేసుకున్నాము. ఒక బౌల్ లో రెడీ చేసుకుని వాటిని మనకి ఎన్ని ఫింగర్స్ కావాలంటే అన్ని ఫింగర్స్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫింగర్స్ అన్ని కూడా రెడీ అయిపోయినాయి. సో చూడటానికి అయితే ఇప్పుడే రెడీ అయిపోయినట్లుంది. బట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? దీన్ని ఇప్పుడు ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఆయిల్ కూడా మనకి బాగా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు వేద్దామా? ఓకే. ఒక్కొక్క ఫింగర్ గా వేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలా? బాగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఏం అవసరం లేదు. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఫింగర్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాం. సో అవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసాము. సో ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. మనకి ఇక్కడ మూంగ్ దాల్ ఫింగర్స్ రెడీ అయింది. సో మరి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మూంగ్ దాల్ ఫింగర్స్ రెడీ అయిపోయినట్లే కదా? సో మరి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? ఓకేనండి, తీసుకుందాం. మూంగ్
మూంగ్ దాల్ ఫింగర్స్ రెడీ అయ్యండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. వేడివేడిగా మూంగ్ దాల్ ఫింగర్స్ అయితే రెడీ అయినాయి కదా. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. మూంగ్ దాల్ ఫింగర్స్ కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, బ్రెడ్ స్లైసెస్, కారం, ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. మూంగ్ దాల్ ఫింగర్స్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, చాట్ మసాలా, కారం, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ధనియాల పొడి, బ్రెడ్ స్లైసెస్, నిమ్మరసం వేసి బాగా కలిపి ఫింగర్స్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి కాగనివ్వాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్క ఫింగర్ ని వేసి దోరగా వేయించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కీరాతో సర్వ్ చేసినట్లయితే ఎంతో టేస్టీ మూంగ్ దాల్ ఫింగర్స్ రెడీ. మూంగ్ దాల్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానాన్ని చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. శ్రీలత గారు, నిజంగా తింటుంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంది. మీరు చెప్పినట్లు చాలా పిల్లలు కూడా పెద్దలు కూడా బాగా ఇష్టపడి తింటారు. సో మరి ఇంత మంచి వంటని మాకు పరిచయం చేసినందుకు ప్రజ్ఞా సారీస్, దిల్సుఖ్ నగర్, కుకట్పల్లి వారి గిఫ్ట్ వచ్చాయి. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, శ్రీలత గారు చేసిన మూంగ్ దాల్ ఫింగర్స్ ని. మరి మీకు కూడా ఇలాంటి కొత్త రెసిపీస్ తెలిసినట్లయితే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. మరి మాకు కాల్ చేయవలసిన నెంబర్ 04023555540. మరి వెంటనే కాల్ చేసి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పిల్లల మంచి భవిష్యత్తు కోసం డబ్బులు ఖర్చు పెట్టే తల్లిదండ్రులు వారికి ఉన్నతమైన వ్యక్తిత్వం అందించడం కోసం సమయాన్ని కూడా ఖర్చు చేయాలి. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా సరే కొంత సమయం పిల్లల కోసం ఖచ్చితంగా కేటాయించాలి. గత కాలంతో పోలిస్తే నేడు చదువుకునే పిల్లలపై కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒత్తిడి ఉంటుంది. ఆ క్రమంలో వారు దారి తప్పకుండా పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా తల్లిదండ్రులు పట్టించుకోవాలి. ప్రతి రోజులో కనీసం 1 గంటైనా వారితో గడపాలి. వారు చెప్పే కబుర్లు వినాలి. అవి మనకు ఆసక్తిగా లేకపోయినా సరే వారానికోసారి, కుదరకపోతే నెలకోసారన్నా బయటకు తీసుకెళ్లాలి. కొత్త ప్రదేశాలు చూపించడం, బంధువుల ఊర్లకు తీసుకెళ్లడం, మంచి పుస్తకాలు చదివే అలవాటు చేయడం, మానవ సంబంధాల ప్రాధాన్యతను సాధ్యమైనంత సులభంగా వారికి అర్థమయ్యేలా చేయాలట. అలా చేస్తే వారిలో మానసిక వికాసం పెరుగుతుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. సరే, మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సఖలు, ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? అబిడ్స్ లో ఉన్న పూజా సారీస్ లో. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ని మనకి పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు రామ్ అగర్వాల్ గారు. మరి ఆ కలెక్షన్ ఏంటో చూద్దామా? నమస్కారం రామ్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. నేను చాలా బాగున్నానండి. మరి మా సఖలకి ఈ రోజు మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ లో ఏ డిజైన్స్ ని పరిచయం అయిపోతున్నారు? మీకు ఘాగ్రా చూపింది, సాడీ చూపింది ముందుగానే ఎపిసోడ్స్ లో. ఓకే, ఫ్యాబ్రిక్ చూపిస్తాం. ఫ్యాబ్రిక్ డిజైనింగ్ చేసిన కోసం. ఓకే, అంటే ఓన్లీ ఫ్యాబ్రిక్స్, క్లాత్స్, మెటీరియల్స్ అన్నమాట. మిక్స్ అండ్ మ్యాచ్ చేయి బూటిక్ లాగే. సఖీ మన లేడీస్ డిజైనింగ్ కి చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు. అవునవును, అందుకోసం చాలా ఫ్యాబ్రిక్స్ ఉంది. ఆ ఫ్యాబ్రిక్ చూపిస్తాం. డ్రెస్, గౌన్, ఘాగ్రా ఏమైనా కావాలంటే ఎట్లయినా దాన్ని మనం స్టిచ్ చేయించుకోవచ్చు. లేటెస్ట్ ఫ్యాబ్రిక్ చూపిస్తాం. ఓకే, చూపించండి. ఇది లైక్రా ఫ్యాబ్రిక్ ఉంది సంయుక్త. ఓకే, ఇట్స్ చాలా లేటెస్ట్ ఉంది మార్కెట్లో. ఈ ఫ్యాబ్రిక్ కి ఏ వెరైటీలో యాడ్ చేస్తే అవి లేటెస్ట్ అవుతుంది. సో శారీ అన్నా, గౌన్ అన్నా, సూట్ అన్నా, ఘాగ్రాలో ఉన్నా మొత్తం ఇందులో లైక్రా లేటెస్ట్ ఉంది. లేడీస్ ఫ్యాషనబుల్ ఉంటే లైక్రా వేస్తున్నారు. ఓకే, వారి దగ్గర లేడీస్ కి ఏముంది కలెక్షన్ లో ఏం లేదు, అది కావాలి. సో ఇది లైక్రా అది ఫిల్ చేస్తారు. ఓకే, సో ఇందులో కూడా షేడ్స్ వచ్చాయి కదండి. సో షేడెడ్ లైక్రా ఉంది. పీచ్ అండ్ రెడ్ కాంబినేషన్ కి కాంబినేషన్ ఎఫెక్ట్స్ ఉంది. ఓకే, సో మరి ఇందులో మనకి కలర్స్ అవన్నీ దొరుకుతాయి. ఇందులో కలర్స్ చాలా ఉంది. ఓకే, ఇందులో రెడ్ అండ్ మరూన్ ఉంటుంది, హండ్రెడ్స్ ఆఫ్ కలర్ ఉంటుంది. కొంచెం ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. ఓకే, సో మనం ఇది చూసుకుంటే ఇది రెడ్ నుంచి అలా డార్క్ బ్లాక్ కి మారింది అనమాట ఈ షేడ్. సో ఇంకా అలానే బ్లూ, డార్క్ బ్లూ నుంచి లైట్ బ్లూ. ఇది పింక్ లో పింక్, అది రెడ్ ఉంది కదా, అది పింక్ ఉంది. ఓకే, ఇది ఎల్లోలో ఉంది. ఓ వావ్, వైట్ ఇంకా ఎల్లో.
ఇలాగే సింగిల్ షేడ్స్ కూడా వస్తుంది, ఇలాగే నెట్స్ లో కూడా వస్తుంది. సో ఇది నెట్ లో కూడా వస్తుంది. ఓకే, సో ఇది వైట్. ఓకే, నెట్ లో కూడా మనకి చాలా డిఫరెంట్ చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. అన్నట్లు కూడా చాలా పింక్, బ్లూ, గ్రీన్ చాలా ఉంది. సో ఇది లైక్రాలోనే నెట్. నెట్ ఓకే. లైక్రా మెటీరియల్ ఎంత రేంజ్ ఉంటుంది అంటారు? 300 రూపీస్ మీటర్ నుండి 1000 రూపీస్ మీటర్ వరకు ఉంటుంది. ఓకే, డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ, డిపెండింగ్ ఆన్ ద షేడింగ్. సో 300 నుంచి 1000 వరకు మీటర్ కాస్ట్. పన్నా పెద్ద పన్నా ఉంటుంది, 40 ఇంచ్ పన్నా ఉంటుంది కదా. ఓకే, ఇందులో పన్నా 60 ఇంచెస్ ఉంటుంది. సో తక్కువ ఫ్యాబ్రిక్ లో యూ కెన్ మేక్ ఎ డ్రెస్. For usual dress what you are wearing will take 2.5 meter fabric. Okay. But for this panna you need 1.5 only. Oh, so తక్కువ ఫ్యాబ్రిక్ లో అయిపోతుంది డ్రెస్. Because it's a bigger panna. Actually this is more. Okay. That's the reason. ఓకే, సో మొత్తానికి ఈ లైక్రా మెటీరియల్లో మనకి మెటీరియల్ ఫ్యాబ్రిక్ కావాలి అనుకుంటే కనుక మీటర్ 300 నుంచి 1000 వరకు రేంజ్ ఉందన్నమాట. సో మరి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏం చూపిస్తున్నారు? సమంత, ఇది ఇంకో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మన షాప్ లో. ఓకే, నేను చూపిన ఫ్యాబ్రిక్ ఇది మీకు యూజువల్లీ యూ గో టు మార్కెట్ ఆల్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను మీకు. స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ లో మనం షాండ్లియర్ అది చెప్తారు. షాండ్లియర్ ఇంపోర్టెడ్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ షాండ్లియర్ ఉంది. ఓకే, ఇందులో మనం సారీస్, బ్యూటిఫుల్ గా సారీస్, మీరు స్టార్ ప్లస్ కి టీవీ సీరియల్స్ చూస్తే అవార్డ్ ఫంక్షన్స్ లో హీరోయిన్స్ వేస్తున్న ఈ ఫ్యాబ్రిక్స్ లో ఫ్యాన్సీ బ్లౌజ్ వేస్తారు. ఇది చాలా మన షాప్ లో పోతుంది సారీస్ కోసం. ఇది ఎక్కువగా బ్లౌజెస్ కి బాగుంటుంది అంటారా? బ్లౌజ్ కి బాగుంటుంది, ఎస్పెషల్లీ ఫుల్ సారీలో ఫ్యాన్సీ బ్లౌజ్, ఫుల్ సారీ ప్లేన్ సారీ వేసి ఫ్యాన్సీ బ్లౌజ్ వేస్తారు. ఓకే, చాలా మంచి కనిపిస్తుంది ఇది. ఓకే, సో ఇందులో ఇంకా ఇలా డిఫరెంట్ షేడ్స్, ఇంకా సింగిల్ కలర్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇందులో సింగిల్ షేడ్ వస్తుంది, డబుల్ షేడ్ వస్తుంది. ఇది 1 2 3 4 5 6 nearly 7 colors are there in this. అవునవును. So I'm showing you 7 colors because I showed you double shade వేరే ఫ్యాబ్రిక్ లో. అవునవును. ఇందులో 7 షేడ్స్ చూపిస్తున్నాం. ఇందులో డబుల్ షేడ్ కూడా వస్తుంది, ట్రిపుల్ కూడా వస్తుంది, సింగిల్ కూడా వస్తుంది. ఓకే, కానీ చాలా బాగుందండి మెటీరియల్ కూడా చాలా స్మూత్ గా. సో మనం ఈవెన్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా గుచ్చుకుంటది, అలా ఏం ప్రాబ్లం లేదు. బ్లౌజ్ అవుతుంది. పెద్ద పన్నా ఉంది కదా. ఓకే ఓకే, హాఫ్ మీటర్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది. 16 ఇంచెస్ పన్నా ఉంది కదా. సో ఇది 550 రూపీస్ మీటర్. 275 లో బ్లౌజ్ ఎక్కడ వస్తలేదు. అవును, బ్లౌజ్ కస్టమర్ హ్యాపీగా తీస్తారు బ్లౌజ్. ఓకే, సో ఇప్పుడు మీటర్ రేంజ్ ఎంత ఉందండి? 550 per meter. 550 per meter. ఓకే, చాలా బాగుందండి. సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అసలు. సో మన నెక్స్ట్ చూపిస్తారా? ఇది మన చాలా డిజైనర్ గా అండ్ సూట్స్ కోసం, గౌన్స్ కోసం, బ్లౌజెస్ కోసం మంచిగా పోతుంది. ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంది. సెల్ఫ్ డిస్ప్లే ప్రింటింగ్ ఎఫెక్ట్ ఇచ్చి డిజిటల్ ప్రింటింగ్ ఎఫెక్ట్ ఇచ్చింది. చాలా మంచి సూట్స్ కోసం, ఘాగ్రాస్ కోసం. మీకు ఘాగ్రాస్ షోలో మీకు చూపింది ఘాగ్రాస్ డిజిటల్ ప్రింట్ లో, ఆ టైప్ లో ఇది ఫ్యాబ్రిక్ ఉంటుంది. మంచిగా కనిపిస్తుంది ఇది. సో ఇది కుట్టించుకున్న తర్వాత చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. ఈవెన్ మనం సారీస్ లో కూడా హాఫ్ అండ్ హాఫ్ సారీ కూడా చేసి ఇస్తాం. అవునవును, ఇది పూజా సారీస్ కి స్పెషాలిటీ కనిపిస్తుంది. ఓకే, మీరు పోతే తెలుస్తుంది ఆ పూజా సారీ. ఇది అన్ని షాప్ లేదు కదా. అవునవును. ఓకే, సో ఇందులో కూడా ఇలాగా కలర్స్, ఇంకా ఈ డిజైన్ అంటే ఈ ప్రింటింగ్ డిఫరెంట్ మోడల్స్ చాలా వస్తుంది. నేను ఎగ్జాంపుల్ ఫ్యాబ్రిక్ ఎగ్జాంపుల్ చూపింది. డిజిటల్ ప్రింట్ లో 50-60 డిజైన్ వస్తుంది. సో ఇప్పుడే మనం చూసుకుంటే ఇదంతా ఫెదర్స్ వచ్చినాయి అండ్ ఇదంతా కూడా మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఓకే, సో మరి దీని రేంజ్ ఎంత ఉందండి? 550 per meter. 550 per meter. ఓకే, మన నెక్స్ట్ చూపిస్తారా? సంయుక్త, డిఫరెంట్ ఫ్యాబ్రిక్ చూడాలంటే చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంది. చూడు, ఇది మల్టీ కలర్ సీక్వెన్సింగ్ ఇచ్చి ఫ్యాబ్రిక్ లో ఎంత డిఫరెంట్ సెట్టింగ్ ఇచ్చింది. చాలా డిఫరెంట్ గా ఉందండి. అంటే సీక్వెన్స్ అంటే మనం ఓన్లీ ఆ చిన్న చిప్స్ లేదా పెద్ద చిప్స్ అవే సీక్వెన్స్ చూసాము, కానీ ఇది చాలా వెరైటీగా ఉంది, మల్టీ కలర్డ్ ఉంది. సో మనం ఎలా అయినా ఏ కలర్ వేసైనా మనం కాంబినేషన్ ఫ్యాబ్రిక్ సెట్ చేయడానికి చాలా మెహనత ఉంటుంది. చాలా మంచిది, కానీ చాలా బాగుందండి. ఇందులో మన దగ్గర గోల్డెన్ కూడా ఉంది. ఓకే, సిల్వర్ కూడా వస్తుంది, కానీ గోల్డెన్ కూడా ఉంది. ఓకే, ఇది కూడా ఉంది. మనం స్మాల్ బార్డర్స్ కూడా ఉంది, పెద్ద బార్డర్స్ కూడా ఉంది, సారీస్ కూడా ఉంది. మనం ఇది గౌన్స్ లో యోగ్స్ లాగే యూస్ చేస్తున్నాను, లెహంగాస్ యూస్ చేస్తున్నాను, నాగరాలో నుంచి బార్డర్స్ కట్ చేసి పెడుతున్నాను. ఇది లేటెస్ట్ ట్రెండ్ ఇప్పుడు. ఎనీ కస్టమర్ దే వాంట్ న్యూ
సో ఇందులో సిల్వర్ అవి కూడా దొరుకుతుంది సిల్వర్ కూడా ఉంటుంది, సిల్వర్ కూడా ఉంది, యాంటిక్ కూడా ఉంటుంది. ఓకే, నిజంగా చాలా బాగున్నాయండి ఈరోజు మీరు చూపించిన ఫ్యాబ్రిక్స్. సీక్వెన్స్ చూపించారు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. చెప్పాలంటే నేను ఇంతవరకు చూడలేదు, నేను కూడా చాలా తెలుసుకున్నాను ఇప్పుడు ఇన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయా అని. సో అందులో కూడా డిఫరెంట్ షేడ్, సింగిల్ కలర్స్, మొత్తం అసలు మాకు ఎలాంటి వెరైటీస్ కావాలో అన్ని వెరైటీస్ కవర్ చేసేసారు. చాలా ఉంది, చాలా ఉంది, టైం తక్కువ ఉంది. అదే అదే. సో మొత్తానికి ఇంత మంచి కలెక్షన్, ఇంత మంచి ఫ్యాబ్రిక్స్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అండి. మన పిల్లలకు సంతోషకరమైన జీవితాన్ని అందించాలంటే మొదటి నుంచి తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. అందుకు డబ్బు ఖర్చు కంటే వారి కోసం వెచ్చించే ప్రతి నిమిషం విలువైనదేనని గమనించాలి. చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పేంటంటే పిల్లలపై ప్రేమను డబ్బు రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. అది చాలా తప్పంట. పిల్లలపై ప్రేమను తల్లిదండ్రుల ప్రవర్తన ద్వారా తెలియజేయాలి. అంటే వారి కోసం సమయాన్ని కేటాయించడం, వారిపై నమ్మకం కలిగి ఉండటం, చదువుతో పాటు ఆటలు, వారి ఆహ్లాదం గురించి కూడా ఆలోచన చేయాలి. జీవితంలో వ్యక్తిత్వానికి ఉన్న ప్రాధాన్యతను పరోక్షంగా వారికి అర్థమయ్యేలా చేయాలట. అప్పుడే తల్లిదండ్రులు పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇచ్చేవారవుతారట. మరి మీరేమంటారు? ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపు సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.